ఏ నువ్వు విశ్వాసి అని చెప్తే సరిపోదురా, లైఫ్లో కనబడాలి. లైఫ్లో లేకపోతే కనుక నువ్వు విశ్వాసి కాదు. నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నావు కదా, విషయాలు నేర్చుకున్నప్పుడు ఆ విషయాల్ని జీవితంలో పాటించాలి. ప్రాక్టీస్ ద ట్రూత్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరైనా ఎక్కువ వాక్యాలని చెప్పేస్తున్నారనుకోండి, ఎవరైనా విరివిగా దేవుని వాక్యాన్ని చెప్పేస్తున్నారనుకోండి, వీడు చాలా విరివిగా దేవుని వాక్యం చెప్తున్నాడు, వీడు చాలా పోటుగాడు అని అనుకుంటారు. కానీ దేవుడు పోటుగాడు అని ఎవరిని అనుకుంటాడో తెలుసా? దేవుని యాంగిల్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక చిన్న భాగాన్ని వాక్యాన్ని ధ్యానం చేశారు. మీరు 10 వచనాలు ధ్యానం చేశారు. ఈ 10 వచనాలు ధ్యానం చేస్తే మీకు 2 సత్యాలు తెలిసినాయి. మీకు తెలిసిన 2 సత్యాలు మీ జీవితంలో అన్వయించేసుకున్నారు. ఓకే, మీరు అయిపోయింది మీ పరిస్థితి. అదే 10 వచనాలు నేను ధ్యానం చేశాను. నేను ధ్యానం చేసి దాంట్లో 4 విషయాలు నేర్చుకున్నాను. లేదా 5 విషయాలు నేర్చుకున్నాను. ఈ 5 విషయాలు నేర్చుకొని దాంట్లో 3 విషయాలే నేను పాటించాను. మీకు 2 విషయాలు తెలిసినాయి, మీరు 2 విషయాలు పాటించారు. నేను 5 విషయాలు నేర్చుకున్నాను, కానీ నేను 3 విషయాలే పాటించాను. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. మొదటి వాడు నిలబడి, అయ్యా నేను 10 వచనాలు ధ్యానం చేశానయ్యా, నాకు 2 విషయాలు అర్థమయ్యాయి, ఆ 2 విషయాలు నా జీవితంలో అన్వయించుకున్నాం అంటే, యేసయ్య నెమ్మదిగా తలొంచి ఆలోచించి ఆయన మార్కులు వేశారు. ఎన్ని మార్కులు వేశారా అని చూస్తే 100కి 100 వచ్చేసినాయి వాడికి. అప్పుడు వాడికి 100కి 100 వచ్చినాయి అని నాకు చూపించంగానే, వాడికి 100 వేసాడా, 2 చేస్తేనే వాడికి 100 వేశాడు, నేను 3 చేశా, నాకు 100కి 150 వేస్తాడేమో అనుకొని నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఇచ్చిన తర్వాత, ఎన్ని విషయాలు నేర్చుకున్నావు? యేసయ్య 5 విషయాలు నేర్చుకున్నాం. వాడు 2, నేను 5 నేర్చుకున్నా. అవునా? ఎన్ని విషయాలు పాటించావు? వాడు 2, నేను 3. అవునా? ఆయన తలంచుకొని కొంచెం ఇలా అనుకొని 60 మార్కులు వేశాడు. అదేంటయ్యా యేసయ్య, నాకు 60 వేసావు, వాడికి 100కి 100 వేసావంటే, వాడికి తెలిసినవన్నీ పాటించాడు, నువ్వు తెలిసిన దాంట్లో 60% పాటించావు. దేవుడు మెచ్చుకునేది నీకు ఎన్ని విషయాలు తెలుసు అని కాదు, తెలిసిన విషయాల్లో ఎన్ని పాటించావు అన్నదాన్ని. God's credibility is not based on knowledge but on obedience, విధేయత. కొంతమంది బైబిల్ క్విజ్లో ఫస్ట్ వస్తారు. నాకు అనిపిస్తుంది వాళ్ళలో ఎక్కువ మంది నరకంలోనే కనబడతారేమో. నరకంలో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. అంటే నా ఉద్దేశం క్విజ్లో ఫెయిల్ అవ్వమని కాదు, అర్థమైందా? ఇదే యాకోబు పత్రికలో ఆయన ఒక సెటైర్ ఏమంటాడు తెలుసా? మీరు ప్రసంగికులు అవ్వకండ్రా బాబు అని అన్నాడు. అనంటే, ప్రసంగికుడు అయితే చాలా విషయాలు తెలుస్తాయి కదా నీకు, కాబట్టి క్వశ్చన్ పేపర్ నీకు టఫ్గా ఉంటుంది. అది పరిస్థితి. నువ్వు మామూలు ఆడియన్ అనుకో, సింపుల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రభు వాడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరుగుంది, నాకు ఇచ్చిందంటే, అవును మరి నువ్వు ప్రసంగికుడు కదా, అందుకని నీ లెవెల్ మారద్ది. అది పరిస్థితి. సో నువ్వు తెలుసుకున్న వాటిలో ఎన్ని వాటికి నువ్వు విధేయత చూపించావు అనేది.